హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినందుకు. కొత్తగున్న మిషను, మంచిగున్న మిషను రిపేర్ చేయాలంటే నా చిన్న కూతురుతోటే సమానం అండి. నిజంగా చెప్తున్నాను. మిషన్లో బోట్లు నట్లు ఎక్కడికైనా వెళ్ళిపోయినాయి అంటే ఏమినే అడగాలన్నమాట. ఎక్కడున్నాయి అనేసి అంతే కరెక్ట్గా వెళ్ళి చూపిస్తుంది అనమాట, నట్లు ఎక్కడ పడేశాను అనేది. సో ఇక్కడ వచ్చేసరికి నేనైతే మిషన్ తీసాను. న్యూ ఇయర్ ముందు రోజు బ్లాగ్ అనమాట ఇది. ఇప్పుడు ఎందుకు మిషన్ తీసాను అనేసి అనుకుంటున్నారా? సో మా వారు నెల్లూరు ఎల్లప్పని ముందల కొంచెం షాపింగ్ అయితే చేసాము. అలాగే ఇంటికి కావాల్సిన రేషన్ సరుకులు ఇవన్నీ తెచ్చుకోవడానికి అనేసి కుర్బ వెళ్ళాము. ఆ కుర్బలోనమాట ఒక బట్టల షాపులో ఈ క్లాత్ వచ్చేసరికి మీటర్ 50 రూపాయలు లెక్క ఇచ్చారు. నేనేమనుకున్నాను, 2.5 మీటర్లు తీసుకుంటే ఇద్దరు పిల్లలకి 2 ఫ్రాకులు అవుతాయి కదా అనేసి తీసుకున్నాను. తీసుకొని ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నాకు అసలు టైమే దొరకలేదు ఈ బట్టలు కుట్టడానికి. న్యూ ఇయర్ తోటి పాత బట్టలు ఏం వేసుకుంటారు అనేసి ఎంటకెంట సాయంత్రం 3 గంటలకి ఈ క్లాత్ తీసి కట్ చేసి పెద్ద పాపకి ఫ్రాక్ కుట్టాను. ఈ ఫ్రాక్ కుట్టడం చూసింది చిన్న పాప, చూసారా, గిరగిరా తిప్పేస్తూ ఉందన్నమాట. తనకు కుట్టేనని చాలా సరదా అయిపోయింది. నేను ఒక్క గౌన్ కుట్టే లోపల ఇల్లు చూసారా అండి, కచ్చా బిచ్చగా చేసేసింది అనమాట. వాళ్ళ అక్క బుక్ తీసి కూడా చింపేసి పడేస్తూ ఉన్నది. అప్పటికి నా పెద్ద కూతురు ట్యూషన్కి వెళ్ళిపోయింది. వచ్చిందంటే మాత్రం రచ్చరంబోలే ఇంట్లో, నా బుక్ చింపేసింది మమ్మీ అనేసి నాకే గొడవ పడుతుంది నా పెద్ద. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే మీటర్ 50 రూపాయలు కదా అందుకే తీసుకున్నాను అనేసి అయితే చెప్తున్నాను. నా మిషన్ పైన ఇన్ని జాకెట్లు ఉన్నా సరే నేనైతే కుట్టలేకపోతున్నాను టైం టు టైం. ఎందుకంటే నాకు పిల్లలతోటే టైం సరిపోతుందండి. ఇంకా జాకెట్లు ఎక్కడ కుట్టే అవకాశం ఉంటుంది? ఇవన్నీ నా బట్టలే కానీ అలా పడేసి ఉన్నానన్నమాట మిషన్ పైన. మరి ఈ ఫ్రాకులు కుట్టాలంటే ఆ బట్టలు పక్కకి వెళ్ళాలి కాబట్టి వాషింగ్ మిషన్ మీద పడేసాను. నిజంగా ఈ క్లాతులనే చూడగానే నా చిన్నప్పుడు నేను ఎలాంటి బట్టలు వేసుకున్నానా అనేది జ్ఞాపకం అయితే వచ్చింది. నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈ క్లాతులతోనే కట్స్ జాకెట్ అనేది మా అమ్మ వాళ్ళు కుట్టేవాళ్ళు. వాటిల్ని వేసుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళం అనమాట. సో ఈ క్లాత్ని చూడగానే నాకు బాగా గుర్తుకొచ్చి సరేలే ఇద్దరు పిల్లలకు కుడదాం అనేసి అయితే తీసుకొని వచ్చేసాను. రూమ్ చూడండి ఎలా చేసేసిందో. ఒక్క క్షణం అంటే 1 గంట ఫ్రాక్ కుట్టానమాట. ఈ గంట లోపల ఎంత అల్చల్ చేయాలో చేసేసింది ఆల్రెడీ చిన్న పాప. ఇక్కడ రూమ్ చూపిస్తున్నాను కదండి, ఈ రూమ్ ఓన్లీ పిల్లలు ఆడుకోవడానికి కోసం అనేసి ఉంచేసి ఉన్నాను. అలాగే బట్టలు వేయడం కోసం అనేసి ఉంచేసి ఉన్నాను. అది నాకు ఏనికి పనికిరాదు ఆ రూము. సో ఇక్కడ చూసారు కదా, నా చిన్న కూతురు ఆ ఫ్రాక్ని వేసి తీసి నలిపి ఎలా చేస్తుందో దానికే తెలియాలి. సో నేను అడిగాను, నీకు కూడా ఇలాంటి ఫ్రాక్ కావాలా అమ్మ అంటే కావాలి అనేసి అయితే చెప్తుందనమాట. నా చిన్న కూతురుతోటి చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఏది కనిపించినా నోట్లో పెట్టి నవ్వడం బాగా అలవాటు. నేను చూస్తానేమో అనేసి 4 కింద దాస్తుంది, ఇంత రవ్వ ఉంది కానీ. సో బయటకు తీసుకెళ్తే ఇసుక బాగా తింటూ ఉంటుంది అనమాట. ఒక్క క్షణం కన్ను చారేసామంటే ఏం చేయాలో అదే చేస్తుంది. సో ఇక్కడ దేవుడు గుర్తుకొచ్చేసినాడు, అందుకే దేవుడిని నమస్కారం చేస్తూ ఉందనమాట. పెద్ద పాప వచ్చేసరికి ట్యూషన్ నుండి ఇంటికి వచ్చేసింది. సో ఫ్రాక్ సైజ్ చూద్దాం అనేసి తనకి నార్మల్గా వేసుకోమని చెప్పాను, వేసుకుందనమాట. ఇక్కడ చూసారు కదా చిన్న కూతురు ఎలా డ్యాన్స్లు వేస్తుంది, ఎలా తిప్పుతుంది అనేది. అవి ఎలాంటి బట్టలు అయినా పర్వాలేదండి, మన చేతులతోటి సొంతంగా కుట్టి పిల్లలకి వేసినట్టుగా అయితే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కుట్టి వేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే యూట్యూబ్ చూసి ఈ బట్టలన్నీ కుడతానమాట. నేనంటూ టైలరింగ్ అనేది సొంతంగా నేర్చుకోలేదు. చిన్న కూతురికి గౌన్ కుట్టే లోపల పెద్ద కూతురు గౌన్ అనమాట రచ్చ రంబోలే చేసేసింది. ఇక్కడ చూసారు కదా చిన్న సైజు చిన్న పాపకు కూడా ఫ్రాక్ అనేది కుట్టేశాను. న్యూ ఇయర్ రోజు చూసారు కదా ఇద్దరు పిల్లలకైతే 2 ఫ్రాక్లు వేసేసాను అనమాట. ఇక్కడ చిన్న బంటి కొత్త బట్టలు వేసుకున్నానని ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే చేస్తుంది. న్యూ ఇయర్ రోజు పెద్దగా ఎక్కడికి వెళ్ళకుండా ఇలానే ఇంట్లో ఉన్న వాటితో పిల్లల్ని అయితే హ్యాపీ పెట్టించానమాట. హ్యాపీగా సరదాగా బట్టలు వేసుకొని చక్కగా నవ్వుకొని ఆ రోజంతా ఇలానే గడిపేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఇక్కడ చిన్న పాప పడిపోయింది అనమాట. సో అవన్నీ మాకు కామన్, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాము, లెగుస్తూ ఉంటాము, మీరైతే పట్టించుకోకండి. చూసారు కదా.